ఇల్నెస్ థీమ్ తో మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు జబర్దస్త్ పటాకా రాకెట్ రాఘవ along with his team. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన సార్ లక్ష్మి గారు అబ్బో మేడం పక్కనే గన్ మ్యాన్ ఉంటారా కాల్చారనుకో పెట్టల్లాగా వాలిపోతాం. అమ్మాయి ఏమనుకోవద్దు, మా వాడికి ఏమీ లేదు సార్, చిన్న మెడికల్ ఇల్నెస్ అని. మన స్కిట్ టీమ్ లో చెప్పాలంటే మెడికల్ ఇల్నెస్ అండి, అదో చిన్న జబ్బు ఉంది. మీరు అందరూ సర్దుపండి. మీలాంటి పెద్దవాళ్ళని చూసినప్పుడు నాకు ఉన్నట్టుండి చల్లగా. అయ్యా వీడు చిడతల అప్పారావు గారు మనవడు ఉడతల అప్పారావు అండి. ఇకపోతే వీడు ఈయన మా నాన్నగారండి చిడతల అప్పారావు గారు అబ్బాయి మిడతల అప్పారావు. అదేంటి ఒంటి పేర్లని ఒకలా ఉన్నాయి, ఇంటి పేర్లు డిఫరెంట్ గా ఉన్నాయేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఒంటి పేర్లు ఒకటే కదండి, వెరైటీగా ఉంటుందని ఇంటి పేర్లు మార్చేసుకున్నాం అంతే. ఏది సార్ కన్ఫ్యూజన్ లో ఉన్నారా? కన్ఫ్యూజన్ లో ఉంటే కట్ చేసేయండి, అర్థం చేసుకుంటే సర్దుకోండి. డాడీ ఇంకా ఎక్కడ ఉంటే అవతల నాకు పెళ్లి చూపులు. అమ్మో టైం అయిపోయింది, పద 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 పద. అయ్యా గోకే గారు నమస్కారం. గోకియా అదేం పేరు డాడీ? అంటే ఈయనకి పేరు పూర్తి పేరు ఏంటంటే గోపాలకృష్ణ. ఓహో, కనిపించిన ప్రతి వాడిని గోకుతాడు కాబట్టి ముద్దుగా గోకే అన్న. ఏమిటండి ఫ్యామిలీతో వెళ్తుంది ఎక్కడికి? నేను కంపెనీ పని మీద 2 weeks టూర్ వెళ్తున్నాను. భార్యాభర్తలు ఇద్దరునా? నో, నేను ఒక్కడిని. 2 వారాలు మీరు బయటికి వెళ్ళిపోతుంటే 2 వారాలు మేడం గారి ఇంటి దగ్గర. ఏంటిది? గోకే గారు చిన్న విషయం, వాడికి మెడికల్ ఇల్నెస్ అని ఒక చిన్న జబ్బు ఉందండి, అది సర్దుకుపోండి. అంతేనండి, ఎంతైనా మా డాడీ మీకు ఫ్రెండ్ కాబట్టి చెప్పాడు కాబట్టి మీరు సర్దుకెళ్ళిపోవాలి. ఏమండి 2 వారాలు సార్ ఇంట్లో ఉండరు కాబట్టి మీకు ఏమైనా కావాలంటే మై సన్ కంట్రోల్. దీనికి డాడీ అట్లా ఆవకాయ జాడీలో ఉన్నాడు. హలో, హోల్డ్ యువర్ టంగ్. దిస్ ఇస్ జబర్దస్త్, నాట్ ఎక్స్ట్రా. ఏమండో గోకే గారు, ఎక్కడైనా కొట్టండి కానీ ఫేస్ మీద కొట్టకండి, మొత్తం అంతా కవిలిపోయి. కొట్టాలి అనుకుంటే ఇక్కడ కింద నుంచి పోయే వరకు ఒకేలా ఉంది, ఎక్కడ కొట్టాలో తెలియట్లేదు. మా డాడీ ఏం పడితే అలా అనకండి మీరు. ఎంతన్నా మా డాడీ మీ ఫ్రెండ్ కాబట్టి మీకు అలా చెప్పండి. ఎవడో దారిని పోయి వాళ్ళకి మేము అలా చెప్తూ ఉంటామా? మీరు అర్థం చేసుకుని సర్దుకుని మాతో ముందుకు వచ్చానుకోండి, ముందు ముందు మన లైఫ్ అంతా. అదే మెడికల్ ఇల్నెస్ అండి. అయ్యా గోకే గారు మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, బస్సుకు టైం అయిపోయినట్టుంది, వెళ్ళండి వెళ్ళండి. పదండి పదండి పదండి. సారీ డాడీ, ఎవరన్నా నన్ను కొడుతున్నారంటే నువ్వు నా ముందుండి కవతలా నన్ను కాపాడుతున్నావు. నీ ఒళ్ళు జల్లిలా తూట్లు పడిపోతుంది డాడీ. ఐఎమ్ వెరీ సారీ డాడీ, కానీ ఈ దిక్కుమాల మ్యాండర్ అని నేను కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోరా? నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే నాకు చెప్పు, నేను కంట్రోల్ చేస్తా. ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు డాడీ. అదే వద్దంటున్నాను. పద పిల్ల చూపులు టైం అయిపోతుంది. డాడీ రా. పద 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 పద. నా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. బాబా పెళ్లి చూపులు అన్నప్పుడల్లా ఇలాంటి బోర్డు ఒకటి చేయించాల్సి వస్తుంది, అయిపోగానే బయట పడేయాల్సి వస్తుంది. ఏంటే పాట వేసుకున్నావా? ఆహనా పెళ్ళంట వేసుకున్నావా? అంటే నీ జీవితం మొత్తం అంటే నువ్వు అసలు కన్న తండ్రివేనా? శుభమా అని కూతురికి పెళ్లి చూపులు జరుగుతుంటే ఎందుకలా మాట్లాడతావు? నోరు పోయి ఎక్కడ కూర్చోపా. అయినా నీకు 40 సంవత్సరాలు చెడిపోయాయే, ఇప్పుడు వచ్చేవాడికైనా నువ్వు నచ్చుతావో లేదో? అసలు వచ్చిన ప్రతి ఎదవకి నచ్చట్లేవు. ఎదవాళ్ళు వచ్చే టైం అయింది, ఈ ఎదవలైనా వచ్చి చచ్చారా లేదా? సార్ వచ్చేసాం సార్. రే నీకు నువ్వే కమిట్ అయిపోకూడదు, కాసేపు అయితే వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారు. బావగారు నమస్కారం. రండి రండి బావగారు, రండి అల్లుడు గారు రండి. పెళ్లి చూపుల్లోనే ఇలా మల్లెపూలు చల్లేస్తున్నానంటే నాకు డైరెక్ట్ గా శోభనం వెళ్ళిపోతున్నట్టుంది భావ్యం. బావగారు మాది మల్లె మొగ్గల వ్యాపారం, నా పేరు మల్లిబాబు, మా ఆవిడ బొండు మల్లి, నా కూతురు జాజి మల్లి, మా తల్లి పండు మల్లి. డాడీ వీళ్ళ ఇంట్లో మొత్తం అందరూ మల్లె మొగ్గలే, పెళ్ళి అయ్యాక నా ఫ్యూచర్ మొత్తం
బావగారు, ఏంటిది? ఏమీ లేదండి, మా వాడికి కాస్త మెడికల్ ఇల్నెస్ జబ్బు ఉందండి. జబ్బా? ఆ జబ్బుని అబ్బా అని ఆశ్చర్యపోకండి, అది పెళ్ళైతే సర్దుకుంటుందని చెప్పారండి. అయినా ఈ ప్రపంచంలో జబ్బులు లేనిది ఎవరికి చెప్పండి, ప్రతి ఒక్కరికి జబ్బులే. పెళ్లి చూపులు మొదలు పెడదామా? వసే, పెళ్లి వాళ్ళు వచ్చారు, పలహారాలు తీసుకొని రా. వచ్చేసారా బావగారు? ఈమె నా భార్య. అవునా అమ్మా, నమస్కారం. రే అత్తగారికి నమస్కారం పెట్టు. అత్తగారు ఏంటండి అదొక వింత జబ్బే, మనం సర్దుకుపోదాం. జబ్బు జబ్బు. బాబు పాపం చూస్తావా? చూడాలి. అమ్మ బంగారు తల్లి ఇట్రా. ఇది నా కూతురు. మామగారు మీ అమ్మాయి నాకు బాగా ఏమండి బావగారు, ఇందాక ఇదేమిటి అన్నారు, ఇప్పుడు ఆ ఊపిడేమిటి? ఇది కూడా ఇది ఒక రకమైన మెడికల్ ఇల్నెస్. పెళ్లి తర్వాత తగ్గిపోతుందని చెప్పారు, సర్దుకుపోతుంది లేండి. సర్దుకుపోతే ఇద్దరు కలిసి సర్దుకుపోతారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం లేదండి, బాబు గారు మాట్లాడతారా? మాట్లాడాలి. మా ఇద్దరికి టేస్టులు కలిసే, మనసులు కూడా కలిసే లేవు, చూసుకోవాలి. మీరు వెనక్కి వెళ్తే మేము మాట్లాడుకుంటాం. ఏయ్ దొంగ, పేరేంటి? పేరు తెలియకుండానే వచ్చేసారా? అమ్మ పంచు. ఆయన ఇంతకీ మీ హాబీస్ ఏంటో? పొద్దున్న లేవంగానే సాయంత్రం వరకు ఏమిట్రా నాకు ఈ దంచుడు? బావగారు, పెళ్లి చూపులు అయిపోయాయి, తర్వాతి కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. మాట్లాడాలి. పెళ్లి చూపులు ఎలా కుదిరిపోయాయి, రేపు పెళ్లిలో ఎటువంటి పూలు పెడదాం అనుకుంటున్నారు? ఏ పూలు పెట్టినా ధరకు ఉన్నాయి. అదే మల్లె మొగ్గలు అనుకోండి, మనకు తక్కువ ధరకు వస్తాయి. పెళ్లి పందిరి మొత్తం మల్లె మొగ్గలే. డాడీ పెళ్లి పందిరి మొత్తం మల్లెపూలతో నింపేస్తే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆపు. తర్వాత ఏం లేదండి, శోభనానికి ఒక 2 బస్తాల మల్లె మొగ్గలు. ఏమండి మన శోభనానికి 4 బస్తాలైంది. వాట్ ఏ న్యూస్ డాడీ. వీళ్ళ శోభనానికి 4 బస్తాల మల్లెపూలు వాడారంటే ఆ రోజుల్లో మామగారు మీ మొగ్గలకో దండమండి. మా మొగ్గలకో దండం అన్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారండి? అంటే మా మొగ్గల్ని కించపరుస్తారా మీరు? మామూలుగా మాట్లాడని చెప్తున్నాను, ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. హలో, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, పళ్ళు రాలిపోతాయి నీకు. చంపేస్తాను. చంపేస్తా. అలాగంటే ఈ పెళ్లి క్యాన్సల్. నేను చెప్తున్నాను, ఈ పెళ్లి క్యాన్సల్. క్యాన్సల్. రారా నువ్వు. నువ్వు రారా. మీరు క్యాన్సిల్ చేసుకోండి. మా ఇద్దరికి టేస్ట్లు కలిసాయి, మనసులు కలిసాయి. మీ ఇద్దరం జీవితాంతం ఇలాగే చిడతలు వాయిస్తుంటే అది స్టెప్పులు వేస్తుంటది. నాగబాబు సార్ భలే ఎంజాయ్ చేశారు సార్. అసలు చైర్ నుంచి మీరు కింద పడిపోతారని అనుకున్నాను ఈ రోజు. నువ్వు ఎంజాయ్ చేయలేదా? నాకు రాఘవ ఎక్స్ప్రెషన్స్ నువ్వు వచ్చి రాఘవ ఒంటి చేతి నేర్పించాడు. సూపర్, చాలా బాగా చేశావు. రోజా గారు ఏం చెప్పాలి? అమాయకమైన రాఘవ్ గారు ఇలా అయిపోతున్నారేంటో. అన్న నలుగురు టీం వర్కే మేడం, నా ఒక్కడిదే ఏ పాపం లేదు. అది చూసాను మీ ఎక్స్ప్రెషన్ లో, కళ్ళు ఇలా పెట్టి అమాయకంగా. అసలు ఏం ఎల్లట్టిస్తాడు ఎక్స్ప్రెషన్. సూపర్ గా ఉంది, చాలా బాగా చేశారు.